నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుతాయి. ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని ఈ రోజు మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే షాక్ అవ్వడం ఖాయం. బయట జరిగే అవుట్ పార్టీలు, ఆహ్లాదకరమైన జాంట్లు ఈ రోజు మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి. ఇతరులకి వారి ఆర్థికావసరాలకు అప్పు ఎవ్వరూ ఇవ్వకపోయినప్పటికీ మీరు వారెవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. పెండింగ్ లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. వేరేవారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే విషయానికి వస్తే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. మీలోని ఏహితను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం విషయానికి వస్తే కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ఈరోజు మీ యొక్క పనులకు విరామమిచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు, కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. మీలోని ఏహితను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం విషయానికి వస్తే కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ఈ రోజు మీ యొక్క పనులకు విరామమిచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు, కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈరోజు మీరు చవిచూడనున్నారు. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. ఈరోజు కారణము లేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది. మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈరోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును, ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే. లక్కీ సంఖ్య 24. లక్కీ కలర్ తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.